హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్తోనే మనం షోల్డర్ కూడా కటింగ్ చేద్దాం. బ్యాక్లోనే వచ్చేలాగా. అంటే దీన్ని మనం వితౌట్ షోల్డర్ అంటాం. అంటే షోల్డర్కి జాయింట్ లేదు, ఇంకా బ్యాక్తో కలిపి షోల్డర్ తీస్తాం. ఇక్కడ మనం బ్యాక్తో పాటు షోల్డర్ తీయడానికి మనకి ముందు ఈ షోల్డర్ డౌన్ అనేది మనం ఇక్కడ మార్కింగ్ ఒకటి వేసుకోవాలి. షోల్డర్ డౌన్ మనం ఎంతైతే చేస్తామో అంత మార్కింగ్ వేసుకోవాలి. ఇది ఒక పద్ధతి. ఇలా కాకుండా మనం ఫ్రంట్ డౌన్ చేసాం కదా, ఈ ఫ్రంట్ పొడవు మెజర్మెంట్ ఇక్కడ నుంచి మనం ఒక సెంటర్ పాయింట్ ని నిర్ధారించవచ్చు. ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ అనేది 1.5 ఇంచున్నర లేదా పావు తక్కువ 2 మీనకి సెంటర్ పాయింట్. దీనికి నేను 1.5 ఇంచున్నర ఖాయం చేస్తున్నా. ఇది సెంటర్ పాయింట్. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఈ క్లాత్ వచ్చి ఇలా వాలాలి ఇక్కడ దాకా. దానికి మనకి ఎంత అవసరం అవుతుంది, ఇక్కడ ఖర్చు కూడా పెట్టుకోవాలి. ఖర్చు కూడా అంటే ఇక్కడ పాయింట్ తక్కువ 2 అవసరం అవుతుంది. ఈ సెంటర్లో మనం ఏదైతే 1.5 ఇంచున్నర పెంచి సెంటర్ పాయింట్ నిర్ధారించామో ఇక్కడ నుంచి పాయింట్ తక్కువ 2 పెట్టేయాలి. మళ్ళీ అప్పుడు మనకు టోటల్ ఇది ఎంత వచ్చింది, 3.5 వచ్చింది. ఇదే 3.5ని మళ్ళీ ఇక్కడ కూడా ఇలాగే పెట్టుకోవాలి. ఇది ఒక మెథడ్. ఇలా కాకుండా మనం ఎట్టయితే మనం బ్యాక్ కటింగ్ చేస్తామో 1.5 ఇంచున్నర డౌన్ చేసి 1.5 ఇంచు డౌన్ చేసి బ్యాక్ మనం కటింగ్ చేస్తాము, ఇక్కడ నుంచి మనం ఛాతీలో నుంచి 8వ వంతు పెట్టుకోవాలి. ఛాతీలో నుంచి 8వ వంతు పెట్టుకొని దీనికి వచ్చేసి ఛాతీ 37 అంటే 9.5 4.5.8వ వంతు వస్తుంది. ఇక్కడ నుంచి 4.5 పాయింట్ ఇలా పెట్టుకొని చూడండి, ఇక్కడ నేను 4.5 పాయింట్ ఈ మార్కింగ్ కార్డు పెట్టుకున్నా. ఇక్కడ నుంచి ఇది ఇక్కడ మనం దీనికైతే ఇంకొక పావు ఇంచి మనం ఈ లెక్క ప్రకారంగా అయితే ఇంకొక పావు ఇంచి ఖర్చు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. పైన ఖర్చు అయితే చాలు, కింద జాయింట్ లేదు కాబట్టి ఇటు అవసరం లేదు. ఇటు ఒక మనకి ఛాతీ 8వ వంతు మెజర్మెంట్ ప్రకారం అయితే మనకి ఇక్కడికి వచ్చింది. ఇది 8వ వంతు ఛాతీ మెజర్మెంట్ ప్రకారం అయితే పై మార్కింగ్ వచ్చింది. మనం మామూలుగా ఉజ్జాయింపుగా సెంటర్ పాయింట్ ని నిర్ధారిస్తే ఇక్కడికి వచ్చింది. ఒక పావు ఇంచి దీనికి దానికి పావు ఇంచి తేడా ఉంది. ఇలా మనం ఈ 2 మెథడ్లతోటి దీంట్లోనే బ్యాక్తోనే మనం షోల్డర్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పైన షోల్డర్ ఎంత దీనిది 16, 8. దీంట్లో 16లో సగం 8. ఇదేమో ఖర్చు కోసం ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి దీనికి షేప్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఈ లైట్ బెండ్ స్కేల్ తోటి ఇక్కడ నుంచి స్కేల్ని ఈ షేప్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ముందు ఇలా షేప్నిచ్చి ఈ బ్యాక్ కాడ నుంచి మనం కిందకి బయటికి తేలిపోయేలాగా పెట్టుకోవాలా, స్ట్రైట్గా పెట్టుకోవాలనేది కస్టమర్ తొడిగేదాన్ని బట్టి ఇలా పెట్టుకోవాలి. ఇది ముందు మనం ఇప్పుడు ఛాతీలో 8వ భాగానికి కటింగ్ చేద్దాం. దాని ప్రకారంగా కటింగ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇది మనం ఇక్కడైతే కటింగ్ చేసేసాం. అసలైన పని వచ్చేసి ఇక్కడ ఉంటది. అసలైన పని ఇది కటింగ్ చేసాం కదా. ఇప్పుడు దీనికి మనం మెడ గుంట తీయాలి. ఈ గుంట తీయాలంటే దీన్ని ఇలా వాల్చాలి. చూడండి, ఇలా వాల్చాను. ఇక్కడ ఒక పాయింట్ ఎక్కువైంది, ఫ్రంట్ ఎక్కువైంది. ఆ ఫ్రంట్ ఒక పాయింట్ ని మనం తీసేద్దాం. ఇక్కడ దీనికి సమానంగా ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా పెట్టుకున్నాం. ఇది ఇక్కడ సెంటర్ పాయింట్ మార్కింగ్ ఇలా పెట్టుకున్నాం. ఇక్కడ ఒక పాయింట్ ని ఇలా లేపుదాం. ఇది ముందు ఇది. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చేసి మనకి ఇది, దీనికి మనం ఒక చిన్న పాదం ఖర్చు ఇలా వదిలేయాలి. ఇటు వచ్చేసి ఇక్కడికి వచ్చింది. ఇలా మనం సెంటర్ పాయింట్ పెట్టుకొని ఇలా కటింగ్ చేస్తే చాలా చక్కగా కూర్చుంటుంది, మనకు లెక్క ప్రకారంగా వస్తుంది. ఇది దీనికి మెడ వచ్చేసింది, ఈ మెడ గుంట వచ్చేసింది. సెంటర్ పాయింట్ కుడితే మనకి ఇక్కడికి వస్తుంది. సెంటర్ పాయింట్ కంటే ఒక పాయింట్ డౌన్ అవుతుంది కుట్టినాక, అలా అవ్వాలి. కుట్టినాక సెంటర్ పాయింట్ కంటే ఒక పాయింట్ డౌన్ అవ్వాలి. అప్పుడు వెనక ఫోల్డింగ్స్ అనేవి ఉండవు, చాలా చక్కగా సెట్ అవుతుంది. ఇలా కటింగ్ చేసుకోవాలి.
బ్యాక్లోనే మనం షోల్డర్ పెంచే మాట ఇది. దీనికి ఇప్పుడు మనం బ్యాక్లో ఏదన్నా డిజైన్గానైనా బ్యాక్లో షోల్డర్ వేసుకోవచ్చు, ఫ్లాట్గానైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా కటింగ్ చేస్తే షోల్డర్ డిజైనింగ్ చేయడానికి మనకు బాగుంటుంది. కొంతమంది యూత్ షోల్డర్ మనకు వీ షేపులని రకరకాల మోడల్స్ చెప్తా ఉంటారు. అలాంటి వారి కోసం షోల్డర్ని ఇలా తీసి తర్వాత మనం షోల్డర్ మోడల్ ప్రకారంగా కట్ చేసుకోవచ్చు. ఇలా తీసుకోవాలి. థ్యాంక్ యూ.